మనందరికీ డబ్బు సంపాదించడం ఎలా అనేది తెలుసు. కానీ ఆ డబ్బును సరిగ్గా ఎలా పెట్టుబడి పెట్టాలో మాత్రం కొద్ది మందికి అవగాహన ఉంటుంది. చాలా మంది తాము సంపాదించిన మొత్తాన్ని కేవలం బ్యాంక్ ఖాతాలో వేసి వదిలేస్తారు. కానీ తెలివిగా ఆర్థిక ప్రణాళిక చేసుకుంటే చిన్న మొత్తాలను కూడా పెద్ద సంపదగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీరు ప్రతి నెల కేవలం 5,000 రూపాయలు ఆదా చేసి పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత అది లక్షల రూపాయలుగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి పెట్టుబడులకు రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి. ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, మరొకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రెండు ప్రత్యేకతలు, ప్రయోజనాలు కలిగిన ఎంపికలు. అయితే వీటిలో రాబడులు, రిస్క్ వేరుగా ఉంటాయి. ఒక్కోదాన్ని విడమర్చి చూద్దాం. భారతీయ పెట్టుబడిదారుల్లో పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు అత్యంత నమ్మకమైనవిగా పరిగణించబడతాయి. వీటిలో ముఖ్యమైనది ఆర్డీ. ఇందులో మీరు ప్రతి నెల ఒకే మొత్తం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో ప్రస్తుతం వడ్డీ రేటు 6.7% వార్షికం. ఇది త్రైమాసిక ప్రాతిపదికన సమ్మేళనం అవుతుంది. మీరు ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్డీలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం మీరు పెట్టే డబ్బు 3,50,000 అవుతుంది. దీనిపై వడ్డీ కలిపి 5 ఏళ్ల తర్వాత మీకు దాదాపు 3,56,830 వస్తుంది. అంటే మీ లాభం కేవలం 6,830 మాత్రమే. ఆర్డీలో పెట్టుబడి చేయడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు. రాబడి హామీ ఇవ్వబడుతుంది. కాబట్టి రిస్క్ తీసుకోవాలని ఇష్టపడని వారు, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునేవారు ఆర్డీని ఎంచుకోవచ్చు. ఇంకోవైపు సిప్ అంటే మ్యూచువల్ ఫండ్లో చిన్న మొత్తాన్ని ప్రతి నెల పెట్టుబడి పెట్టే పద్ధతి. ఇది మార్కెట్ పనితీరులో అనుసంధానించబడుతుంది. కాబట్టి రాబడి హామీ ఉండదు. కానీ దీర్ఘకాలంలో సిప్లు అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ. నిపుణుల అంచనాల ప్రకారం సిప్లో సగటు రాబడి 12% వార్షికంగా తీసుకుంటే మీరు సిప్లో ప్రతి నెల 5,000 పెట్టుబడి చేస్తే 5 ఏళ్లలో మీరు పెట్టే మొత్తం 3 లక్షలు మాత్రమే అవుతుంది. కానీ కాంపౌండింగ్ శక్తి వల్ల మీకు అదనంగా దాదాపు 1,05,515 రూపాయల లాభం వస్తుంది. దీంతో చివరికి మీ మొత్తం విలువ దాదాపు 4,05,518 అవుతుంది. అంతేకాదు మార్కెట్ బాగా పనిచేస్తే ఈ లాభం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా మారితే రాబడులు తగ్గొచ్చు. కాబట్టి సిప్ పెట్టుబడి రిస్క్ ఉన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం కలిగిన మార్గం. ఈ రెండు పెట్టుబడి మార్గాల మధ్య ముఖ్యమైన తేడా రిస్క్ మరియు రాబడి. ఆర్డీలో మీ డబ్బు పూర్తిగా సురక్షితం, ఎందుకంటే ఇది ప్రభుత్వ హామీతో ఉంటుంది. సిప్లో అయితే మార్కెట్ రిస్క్ ఉంటుంది, కానీ అదే సమయంలో దీని ద్వారా అధిక లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 5 సంవత్సరాల తర్వాత ఆర్డీలో మీరు పొందేది సుమారు 3.56 లక్షలు. సిప్లో అయితే అది సుమారు 4.05 లక్షలు. అంటే సిప్ ద్వారా మీరు ఆర్డీ కంటే దాదాపు 48,688 రూపాయలు అదనంగా సంపాదించవచ్చు. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే సిప్ మేలైన ఎంపిక అవుతుంది. కానీ మీరు సురక్షితమైన మార్గాన్ని కోరుకుంటే ఆర్డీ మంచిది.